లహరి పెళ్లి దగ్గరకు వస్తూ ఉండడంతో పెళ్లి పనులు మొదలు పెట్టాలని చెప్పి దర్శన్ని శరణ్యను జ్యువెలరీ డిజైన్స్ని సెలెక్ట్ చేయమని చెప్పి వాళ్ళిద్దరిని ఆనంద బయటకు పంపిస్తుంది. ఇక దాంతో కార్ టైర్ పంచర్ అవ్వడంతో శరణ్య దర్శన్తో సరదాగా అలా నడుచుకుంటూ వెళ్దామని చెప్పి అంటూ ఉంటే సరేనని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. శరణ్య దర్శన్ ఇద్దరు కూడా అలా రోడ్డు మీద హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇదంతా బాల్కనీల నుండి చూస్తున్న అనన్య ఎలాగైనా సరే యాక్సిడెంట్ చేసి వాళ్ళిద్దరిని చంపాలని వెంటనే వెనకాల రోహిత్ కారు వేసుకుని రోడ్డు మీదకి వస్తుంది. ఇక అలా కావాలని కార్ని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ దర్శన్ వాళ్ళకి యాక్సిడెంట్ చేయడం కోసం అని చెప్పి అనన్య వస్తూ ఉంటే ఇక అప్పుడే రోహిత్ పిన్ని పెళ్లి పనులు చూసుకోవడానికి నేను కూడా బయటకు వెళ్తున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. రోహిత్ బయట నీ కారు కనిపించట్లేదేంటి, ఒకవేళ దర్శన్ కార్ టైర్ పంచర్ అయిందని ఏమైనా నీ కార్ తీసుకువెళ్ళి ఉంటాడా అని చెప్పి అంటూ ఉంటే లేదు పిన్ని, దర్శన్ ఒకవేళ తీసుకువెళ్ళినా నాతో చెప్పే తీసుకువెళ్తాడు అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు. మరైతే ఆ కారు ఎవరు తీసుకువెళ్ళినట్టు అని చెప్పి ఆనంద కంగారు పడుతూ ఉంటే అమ్మ అన్నీ వాళ్ళు నడిచి వెళ్ళడం నేను చూశాను, కార్ తీసుకువెళ్ళలేదు అని లహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద మరింత కంగారు పడిపోతూ ఈ అనన్య ఎక్కడుంది అని చెప్పి అంటూ ఉంటే ఏమో పిన్ని తెలీదు అని చెప్పి రోహిత్ కాంచనాని అడుగుతాడు. నేను కూడా అమ్మాయిని ఇప్పటి వరకు చూడలేదని కాంచన అంటుంది. ఇక ఖచ్చితంగా కాంచనాన్ని కార్ తీసుకువెళ్ళింది అనుకొని ఈ పిచ్చిది ఎవరిని గుద్దుతుందో ఏంటోనని ఆనంద, కోటేశ్వరరావు, రాజేశ్వరరావు, లీలావతి వీళ్ళ నలుగురు ఒక కారులో అనన్య కోసం వెతుకుతూ ఉంటారు. మరో పక్క దర్శన్ శరణ్య ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రోహిత్ బైక్లో అటువైపుగా వస్తూ ఉంటాడు. కరెక్ట్గా అనన్య దర్శన్ వాళ్ళని గుద్దబోతూ ఉంటే రోహిత్ తన బైక్ని అడ్డంగా పెట్టడంతో ఇకప్పుడు రోహిత్ని అనన్య కారుతో గుద్దేస్తుంది. దాంతో రోహిత్ అంతెత్తున ఎగిరి కింద పడిపోతాడు. అలా డొల్లుతో రోహిత్ కింద పడిపోవడంతో ఆనంద వాళ్ళు వెనకాల వస్తున్న కారులో రోహిత్ని చూసి కంగారు పడిపోతూ ఉంటారు. మరో పక్క దర్శన్ శరణ్య ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ కింద పడిపోయిన రోహిత్ దగ్గరికి వస్తారు. తన తలకి బలమైన గాయం అవుతుంది. వీడు స్పైడర్ మ్యాన్ లాగా ఎక్కడి నుండి వచ్చాడు అని చెప్పి అనన్య కారు దిగి అవుట్ అవుట్ అని చెప్పి పిచ్చి దానిలాగా గెంతులు వేస్తూ చప్పట్లు కొడుతూ ఉంటుంది. శరణ్య కంగారు పడుతూ బావగారు అని పిలుస్తూ ఉంటే దర్శన్ కూడా అన్నయ్య అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటాడు. అనన్య వైపు ఆనంద కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అందరూ కలిసి రోహిత్ తలకి బలమైన గాయం అవ్వడంతో తనని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. హాస్పిటల్లో రోహిత్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇక డాక్టర్ రోహిత్కి ట్రీట్మెంట్ చేసి తన కాలు ఫ్రాక్చర్ అయిందని, కొన్ని చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయని, కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్తారు. ఇక తర్వాత కుటుంబం అంతా కలిసి రోహిత్ దగ్గరికి వస్తారు. బావగారు మా ప్రాణాలు కాపాడడం కోసం మీరు మీ ప్రాణాలు పణంగా పెట్టారు, ఏదైనా జరుగుంటే అని శరణ్య అంటూ ఉంటుంది. ఏం కాదులేమ్మా అని రోహిత్ అంటూ ఉంటాడు. ఇకప్పుడు కాంచన మీద అందరూ మండిపడుతూ అనన్యకు పిచ్చి ముదిరిందని తెలుసు కదా, మరి జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని అంటూ ఉంటే జాగ్రత్తగా చూసుకోగలను కానీ ప్రతిసారి పిల్లని నడుం కట్టేసుకొని తిరగలేను కదా అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. అయినా నువ్వు తనని చూసుకోలేనప్పుడు నువ్వు తనతో ఉండి ఇక ఉపయోగం ఏంటమ్మా, చూడు ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో అని చెప్పి లీలావతి, కోటేశ్వరరావు ఇద్దరు కూడా కాంచన మీద మండిపడతారు. తర్వాత రోహిత్ని అందరూ కలిసి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వస్తారు. పని మనిషి జ్యోతి చేత దిష్టి కూడా తీయిస్తారు. ఆ తర్వాత కోటేశ్వరరావు ఏంటో పిల్లల పెళ్ళిళ్ళు అయిన దగ్గర నుండి ఒక్కరోజు కూడా ఈ ఇంట్లో సంతోషం అనేదే లేదు. ఒకసారి శరణ్య వల్ల సమస్య వస్తే మరోసారి అనన్య వల్ల సమస్య, ఒక సమస్య తీరిందంటే మరొక సమస్య తయారవుతూనే ఉంది. ఒక విధంగా ఈ ఇంటి కోడళ్ళ వల్లే ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది అని చెప్పి కోటేశ్వరరావు అంటూ ఉంటే ఆనంద ఆలోచనలో పడుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.